ఇలా ఇస్తూనే ఉంటుంది సినిమాలని. ఎందుకంటే మీరు టికెట్ రేట్లు పెంచుతున్నారు, సామాన్యులు సినిమాకి దూరం అవుతున్నారు. నేను వాళ్ళని దూరం చేయదలుచుకోలేదు. అందుకే నేను ఇలా సినిమాలు ఫ్రీగా ఇస్తూనే ఉంటాను అని మొదలుపెడుతూ ధమ్కీలు ఇస్తూనే ఉన్నాడు. పోలీసులు కూడా ఆయన్ని ట్రాప్ చేయడానికి చూస్తూ ఫైనల్లీ 2025 నవంబర్ 14th ఐబొమ్మ అడ్మిన్ రవి అని అందరికీ తెలిసింది. 2 తెలుగు రాష్ట్రాలకి ఐబొమ్మ అనే వెబ్సైట్కి అడ్మిన్ ఎవరో తెలిసింది ఆ రోజు. సో వాళ్ళ వైఫ్ ఇంటిమేట్ చేసిందనమాట పోలీసులకి, ఇలా వచ్చాడు నా హస్బెండ్, సో అతనే ఐబొమ్మ అడ్మిన్ అని చెప్పి ఇలాగా ఫర్దర్గా చెప్పేటప్పటికి పోలీసులు వెంటనే అక్కడ కుకట్పల్లిలో ఉన్న రేమో విస్తాస్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళి అతన్ని ట్రాప్ చేయడం జరిగింది. అక్కడ హైలైట్ ఏంట్రా అంటే, సో దీనివల్ల మీకు ఏమర్థమైంది? ఎన్నో రాజ్యాలు ఒక ఆడదాని వల్లే పోయాయి. ఇప్పుడు కూడా ఆఖరికి ఐబొమ్మ అడ్మిన్ కూడా ఒక ఆడదాని వల్లే దొరికాడు. మన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, పెళ్ళి అయితే చూసావా, పెళ్ళి అయింది కాబట్టి దొరికాడు. అదే పెళ్ళి కాకపోతే శుభ్రంగా ఇలాగే మంచి డబ్బులు సంపాదిస్తా మనకు మంచి క్వాలిటీ సినిమాలు ఇచ్చేవాళ్ళు కదా అనుకుంటున్నారు అందరూ. అలాగే అనుకుంటున్నారు. సో ఇదనమాట ఏది జరిగిన అమ్మాయి వల్లే. సో అలా జరిగింది. అలా జరిగిన వెంటనే కట్ చేస్తే అసలు పోలీసులు అడిగారు అనమాట ఈ ఐబొమ్మ అడ్మిన్ రవిని, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేసావు అని అడిగితే కిక్కు కోసం అన్నాడు. కిక్ సినిమా బాగా ఎక్కువసార్లు చూసినట్టు, మనందరికి కూడా కిక్ సినిమా అంటే చాలా ఇష్టం ఇప్పటికీ. సో మనోడు రియల్ క్యారెక్టర్ మరి ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడా లేకపోతే మనోడు క్యారెక్టరైజేషనే అంతా నాకు తెలియదు, కానీ కిక్ కోసం అన్నాడంట. పోలీసులు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదేం కిక్ రా, అందులో ఏముందంటే, లేదు నాకు హ్యాకింగ్ అంటే చాలా ఇష్టము, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఈ హ్యాకింగ్ కూడా యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాడంట. యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాడంట. తను పెద్దగా చదువుకోలేదు యాక్చువల్గా. ఈ హ్యాకింగ్ అనే ఇంట్రెస్ట్ ఆ యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం, సెర్చింగ్ చేయడం అంతా అలా నేర్చుకుని మెల్లమెల్లగా మూవీస్ని, ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే థియేటర్లో మూవీస్ రిలీజ్ అవుతాయి కదా, కొన్ని కీస్ ఉంటాయి అన్నమాట. ఆ కీస్ ఓన్లీ ఆ శాటిలైట్ కీస్ అనేవి కొన్ని ఉంటాయి, థియేటర్ వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళకి తెలియకుండా ఆ కీస్ని హ్యాక్ చేసి సేమ్ అదే క్వాలిటీ ప్రింట్ని మన ఐబొమ్మ వెబ్సైట్లో తను పోస్ట్ చేస్తున్నాడు.